ఇరుముడి ప్రీ రిలీజ్ వేడుకలో నటుడు అజయ్ ఘోష్ చేసిన ప్రసంగం నవ్వులు పూయించింది. శంకరపల్లిలో రవితేజ కొనుగోలు చేసిన 26 ఎకరాల మామిడి తోట విలువ నేడు వందల కోట్లకు చేరిందని చెబుతూనే ఇవన్నీ ఇక్కడే ఉంటాయి, మనం పోతాం అనే రవితేజ తాత్విక చింతనను ప్రశంసించారు. ఆయనలో జిడ్డు కృష్ణమూర్తి ఇలాంటి తాత్వికుడు కనిపిస్తారని, వేలాది మంది కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పిస్తారని కొనియాడారు. నా ఆటోగ్రాఫ్ విక్రమార్కుడు తరహాలో ఇరుముడిలో రవితేజలోని పరిపూర్ణ నటుడిని చూస్తారని, బాధ్యత గల తండ్రిగా ఆయన నటన ప్రతి ఒక్కరిని కదిలిస్తుందని అజయ్ ఘోష్ పేర్కొన్నారు. రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్ లో రూపొందిన డివోషనల్ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ఇరుముడి ఆగస్టు 21న గ్రాండ్ గా థియేటర్లోకి రానుంది. ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ చేసిన ప్రసంగం సభను ఆద్యంతం నవ్వుల్లో ముంచెత్తడమే కాకుండా సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫ్లోలో ఆయన రవితేజ వ్యక్తిగత ఆస్తులు, ఆయనకున్న ఫిలాసఫీ గురించి బయటపెట్టిన విశేషాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. రవితేజ దూరదృష్టిని ప్రస్తావిస్తూ అజయ్ ఘోష్ ఒక ఆసక్తికరమైన సంఘటనను పంచుకున్నారు. గతంలో వారిద్దరూ కలిసి మాస్ జాతర షూటింగ్ చేస్తున్న సమయంలో శంకరపల్లి సమీపంలోని ఒక 26 ఎకరాల మామిడి తోటలో రైల్వే స్టేషన్ ఇంటి సెట్స్ వేశారని గుర్తు చేశారు. ఆ తోట రవితేజదేనని, ఎప్పుడో కెరియర్ ప్రారంభంలో కేవలం 12 లక్షలకు కొనుగోలు చేయగా ప్రస్తుతం దాని విలువ వందల కోట్లకు చేరిందని వెల్లడించారు. ఈ క్రమంలో రవితేజలోని తాత్విక కోణాన్ని వివరిస్తూ సెట్లో ఓ వ్యక్తి ఆశ్చర్యపోతూ ఈ తోట విలువ ఇప్పుడు వందల కోట్లంట కదా సార్ అని అడిగితే దానికి రవితేజ చాలా తేలికగా నవ్వుతూ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి, మనమే పోతాం, ఇవి ఉన్నాయని సంతోషించాలి కానీ ఎప్పుడు పని చేస్తూ ఉండాలి అని బదులిచ్చారట. రవితేజలో కేవలం స్టార్ హీరో మాత్రమే కాదు, జిడ్డు కృష్ణమూర్తి లాంటి ఒక గొప్ప తాత్వికుడు కూడా కనిపిస్తాడు అని అజయ్ ఘోష్ ప్రశంసించారు. పరిశ్రమలో ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా స్వశక్తితో అగ్రస్థానానికి చేరిన చిరంజీవి, రవితేజలను చూసి తను ఎంతో నేర్చుకున్నానని అజయ్ ఘోష్ పేర్కొన్నారు. రవితేజ హిట్లు, ఫ్లాపులతో నిమిత్తం లేకుండా నిరంతరం సినిమాలు చేస్తూ వేలాది మంది కార్మికులు, అసిస్టెంట్ డైరెక్టర్లు, టెక్నీషియన్లకు జీవనోపాధి కల్పిస్తారని కొనియాడారు. చిత్ర పరిశ్రమ ఎవరబ్బా సొత్తు కాదు, ప్రతిభ ఉన్న ఎవరికైనా ఇక్కడ స్థానం ఉంటుంది అని స్పష్టం చేశారు. రవితేజ కెరియర్లో నిలిచిపోయిన నా ఆటోగ్రాఫ్, నేనింతే, విక్రమార్కుడు చిత్రాల తరహాలో ఇరుముడిలో ఆయనలోని పూర్తిస్థాయి నటుడిని ప్రేక్షకులు చూస్తారని అజయ్ ఘోష్ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా కూతురి కోసం నిలబడే ఒక బాధ్యతాయుతమైన మధ్యతరగతి తండ్రిగా రవితేజ నటన ప్రతి ఒక్కరిని కదిలిస్తుందని, ప్రతి ఆడపిల్ల తమ తండ్రిని రవితేజ పాత్రలో చూసుకుంటాదని చెప్పారు. ఆగస్టు 21న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని మొబైల్స్లో లేదా పరిశీలన చూడకుండా థియేటర్లోనే చూసి ఆస్వాదించాలని యువతకు అజయ్ ఘోష్ పిలుపునిచ్చారు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.